దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు దేవుని మాటలు వింటున్నారా? వినండి. అవి తప్పకుండా మనకు మన ఆత్మీయ జీవితానికి దేవుడు మేలు చేయునుగాక. ఒకరోజు యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. ఆయన సమరయ గలిలయ మధ్యగా వెళుతూ ఉన్నారు. ఆ వెళుతూ ఉన్నప్పుడు ఒక గ్రామంలోనికి వెళుతున్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి నిలిచి, ప్రభువా మమ్మల్ని కరుణించండి అని యేసయ్యను అడిగారు. అడిగితే యేసయ్య అన్నారు, మీరు వెళ్ళి మిమ్మను ఈ యాజకునికి కనపరుచుకోండి. వారు వెళుచూ ఉండగానే శుద్ధులయ్యారంట. లూకాసు సువార్త 17వ అధ్యాయంలో మనం ఈ 12వ వాక్యం నుంచి 14వ వాక్యం వరకు మనకి ఈ మాటలు కనబడతాయి. అయితే వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత చెల్లించాడు. గమనించారా? 10 మంది వెళ్ళారు. ఈ 10 మంది వెళ్ళారు, కానీ ఒకడే తిరిగి వచ్చాడు. ఆ ఒక్కడు ఏం చేస్తున్నాడంటే కృతజ్ఞతతో తిరిగి వచ్చి దేవుని మహిమపరచటం మనం చూస్తాం. ఆ ఒకడు వచ్చి యేసయ్యతో, అయ్యా నేను స్వస్థత పొందుకున్నాను అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు వాడు వచ్చి సాగిలపడ్డాడు. ఆ సాగిలపడి కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు యేసయ్య అంటున్నాడు, ఏమంటున్నాడంటే 10 మంది శుద్ధులైరు కారా, ఆ 90 ఎక్కడా? ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడునూ అగపడలేదని చెప్పి, నువ్వు లేచిపోమ్ము, నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచింది అని చెప్పి యేసయ్య మాట్లాడారు. ఈ రోజుల్లో మనం ఆలోచన చేస్తే దేవుని దగ్గరకు వచ్చి మేలు పొందుకున్న తరువాత, స్వస్థత పొందుకున్న తరువాత చాలామంది జీవితాల్లో ఒక 10 మంది స్వస్థత పొందితే ఒకడే వచ్చి దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాడు. 9 మంది ఎలా ఉన్నారంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో లాగే కనబడుతున్నారు నేటి దినాల్లో కూడా. చూడండి, ఒకడు వచ్చి ఆ 9 మంది రాలేదు. ఈ 9 మంది ఎలాంటి వారై ఉండొచ్చు? ఈ 9 మంది ఎలాంటి వారో నేను కొన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ మొదటి వ్యక్తి ఎలాంటి వాడు అంటే దేవుని మేలు పొందినటువంటి వాడే, అయితే దేవుని మర్చిపోతూ ఉన్నారు. దేవుని మర్చిపోయేటువంటి వారు ఒక గుంపుగా కనబడుతూ ఉన్నారు. అలాగే రెండవ వాడు ఎలాంటి వాడు అంటే వాడు కూడా దేవుని మేలును పొందినటువంటి వాడే, కానీ వాడి స్వార్థం కోసం దేవుని వాడుకునేవాడు. అంటే వాడు అవసరం ఉన్నప్పుడే దేవుడు, అవసరం లేకపోతే ఇక దేవుని దగ్గరికి రాడు అన్నట్లుగా వాడు ప్రవర్తిస్తూ ఉన్నాడు. అలాగే మూడవ వాడు ఎలాంటి వాడు అంటే ఇది నిజమేనా, లేదా ఒకవేళ కుష్ఠరోగం మళ్ళా వస్తుందా అనే అనుమానముతో ఉన్నటువంటి వాడు అని చెప్పటంలో సందేహం లేదు. 4వ వాడు ఏమంటున్నాడంటే దేవుని మేలు పొందుకున్న వాడే 4వ వాడు కూడా. అయినా వాడు అంటాడు, యేసు ప్రభు నాకేం మేలు చేశాడు, నన్ను ముట్టుకోనైనా ముట్టుకోలేదు, నిర్లక్ష్యంగా నన్ను త్రోసేశాడు, ఆయన నా దగ్గరకు వచ్చి చెయ్యి నన్ను ముట్టి బాగు చేస్తాడు అనుకున్నాను, కానీ నా దగ్గరకు కూడా రాలేదు అని దేవుణ్ణే నిందించేవాడిగా ఉన్నాడేమో, త్రోసివేసేటువంటి వాడిగా, నిర్లక్ష్యముతో త్రోసివేసేవాడిగా కనబడుతూ ఉన్నాడు. 5వ వాడు దేవుని మేలు పొందినటువంటి వాడే. వాడు అనుకుంటూ ఉంటాడు, నాకు పట్టిన శని ఇకతో పోయింది,
ఇక నుంచి నాకు అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పి వాడు దేవుని అంటే శనిపోయింది లేకపోతే అదృష్టం కలిసి వస్తుందని చెప్పి దేవుని ప్రేమను వాడు గుర్తించలేనటువంటి వాడు ఈ 5వ వాడు. 6వ వాడు ఎలాంటి వాడు అంటే దేవుని మేలు పొందినటువంటి వాడే. నా స్వస్థతకి దేవుడు నన్ను స్వస్థపరిచాడు కాబట్టి పరిహారంగా ఒక 10 రూపాయలో, పరిహారంగా ఒక 100 రూపాయలో కానుకిస్తే సరిపోతుంది, నా హృదయాన్ని నేను దేవునికి ఇవ్వవసరం లేదు అని చెప్పి సరిపెట్టుకునేటువంటి వాడు ఈ 6వ వాడు అని మీకు తెలియచేస్తా ఉన్నా. 7వ వాడు ఎలాంటి వాడు అంటే ఆయన యాజకునికి కనపరుచుకోమన్నాడు, తిరిగి రమ్మనలేదు కదా. ఆయన రమ్మనలేదు కాబట్టి మనం వెళ్తే ఒకవేళ మళ్ళీ ఆయన ఏం పని చెబుతాడో, ఒకవేళ వెళితే ఆయన్ని వెంబడించాల్సి వస్తుందేమో, వెంబడించాలన్న ఆశ అతనిలో లేదు కాబట్టి వాడు తిరిగి రాలేదేమో అని నేను అనుకుంటా ఉంటాను. అలాగే 8వ వాడు దేవుని మేలు పొందిన వాడే. ఈ 8వ వాడు కూడా ఇన్ని రోజులు నేను అడుక్కుంటా ఉన్నాను, నా రోగంతో నేను బాధపడుతూ ఉన్నాను, ఇప్పుడు నేను బాగయ్యాను కాబట్టి నా వ్యాపారాన్ని చేసుకుంటూ డబ్బు సంపాదించి నేను గొప్పవాడిని అయిపోవాలి అని చెప్పి దేవుని నిర్లక్ష్యపరిచేటువంటి వాడు. వాడికి క్రీస్తు కొరకు జీవించాలన్న ఆలోచన లేదు, క్రీస్తుకు సాక్షిగా ఉండాలన్న ఆలోచన అంతకన్నా లేదు అని మీకు తెలియచేస్తా ఉన్నా. 9వ వాడు ఎలాంటి వాడంటే దేవుని మహిమపరిచినటువంటి వాడే, దేవుని మహిమపరిచినటువంటి వాడే. ప్రభువు యాజకుని చూపించుకోమన్నాడు, యేసయ్య యాజకుని దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆ యాజకుడు ఒక మంచి సర్టిఫికెట్ ఇస్తే చాలు, అయ్యా నీకు వ్యాధి పోయింది అన్న సర్టిఫికెట్ పొందుకుంటే చాలు, ఇక ఆచార భక్తితో సరిపెట్టుకోవచ్చు, ఆచారంగా వెళ్ళామా వచ్చామా అన్నట్లుగా ఉంటే సరిపోతుంది. కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించే హృదయం వాడికి లేదు అని మీకు తెలియచేస్తా ఉన్నా. చివరిగా ఆ 10వ వాడు ఒకడు వచ్చి దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. వీడు కృతజ్ఞత కలిగి ఉన్నాడు, వీడు అన్యుడు, వీడు దేవుని మేలు పొంది ఆ మేలును మరిచిపోయిన వాడు కాదు అని మీకు తెలియచేస్తా. ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నావు? ఈ 9 మందిలో ఒకవేళ ఏదో ఒక కొన్ని మాటలు నీకు అడ్డుగా ఉన్నట్లయితే అలాంటి ఆలోచనలు నీవు విడిచిపెట్టి కృతజ్ఞత కలిగి దేవునికి సాక్షిగా జీవిస్తూ దేవుని కొరకు నీవు జీవించాలి అని ఒక సేవకునిగా మీకు తెలియచేస్తాను. నీలో కృతజ్ఞత ఉందా? దేవుడు ప్రతిరోజు అనుక్షణం ఒక క్షణమైనా మనం విడిచిపెడితే ఏమైపోతామో తెలీదు. అనుదినము అనుక్షణము విడువక ఎడబాయిక ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు కాబట్టి, ఆయన మన పట్ల కనికరం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ కృపను బట్టి ఆయన్ను గనుపరుద్దాం. ప్రతి దినం కృతజ్ఞత కలిగి దేవుని సేవిస్తూ ఆయన వెంబడిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవా, మీకు వందనాలు. వాక్యం మీది, మాట్లాడింది మీరు. నిజమే, 9 మంది దేవా కృతజ్ఞత లేని వారుగా కనపడ్డారు. ఆ 9 మంది కూడా మేలు పొందిన వారేనయ్యా. ఏదో ఒక సాకు చెప్పి నీకు దూరంగా ఉన్నవారుగా కనపడుతూ ఉన్నారు. ఈరోజు ఆ ఒక్కని వలె కృతజ్ఞత కలిగిన జీవితం, నిన్ను వెంబడించే జీవితం, నిన్ను మహిమపరిచే జీవితం, దేవా నీ కొరకు సాక్షిగా నిలబడే జీవితం మీరు మాకు దయచేయమని నిశ్చయమిగి మాటలు దేవా బిడ్డలకు ఆశీర్వాదకరంగా ప్రతి ఒక్కరూ కృతజ్ఞత కలిగి జీవించే వారిగా, నిన్ను మహిమపరిచే వారిగా చేయమని ప్రార్థిస్తూ మీరే తోడుగా నడిపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యుని సహవాసం ఇక్కడ బిడ్డలకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. వాక్యాన్ని వినండి,
ఆ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఇతరులకు వాటిని షేర్ చేయండి. అలాగే యూట్యూబ్లో మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఆ మాటలు ఇంకా అనేక మందికి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. ఆమేన్.